మరి రిషి గారిని పిలిచినా కూడా ఆగేదిలే అనుకుంటే వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా, నేను మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా మా ఇంటికి ఒక 4-5 days లో ఒకరు వస్తున్నారని చెప్పి. అది మా సిస్టరే అనమాట. ఇక మా రిషి గాడైతే వాళ్ళ పిన్ని ఇంటి వరకు కూడా రాకుండానే వాడికి కావాల్సినవేవో అడిగి విసిగిస్తున్నట్టున్నాడు. అదే ఒకవేళ నా ముందు అడిగితే నేను తిడతానని చెప్పి వాడి తెలివి అలా చూయించాడనమాట. మా చెల్లి వచ్చిందని హ్యాపీగా ఉండాలో లేదంటే ఈవెంట్స్ ఉన్న టైంలో వచ్చిందని బాధపడాలో తెలియట్లేదే. బాధ ఎందుకంటే ఈవెంట్స్ ఉన్న టైంలో వచ్చింది, తనతో టైం స్పెండ్ చేయలేనని చెప్పి. అంత బాధపడే బదులు వెళ్లకుండా ఉండొచ్చు కదా అనుకుంటున్నారు కదా. నిజమే, కానీ నాకు ముందుగానే డేట్స్ చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, మరి వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు. కాబట్టి బాధగున్నా ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్లాల్సిందే. నేనేమో ఇంట్లో ఉన్నప్పుడన్నా మా చెల్లితో ప్రశాంతంగా మాట్లాడదాంలే అనుకుంటే తనేమో చక్కగా రీల్స్ చూసుకుంటుంది. ఇక మొత్తానికి ఫుడ్ టైం అయితే అయ్యింది. అయితే నేను ఇంట్లో దొండకాయ టమాటా కర్రీ చేశాను. మా చెల్లికి అది నచ్చిద్దో లేదో అని చెప్పి బయట నుంచి చికెన్ తెప్పించాను. అది కూడా వండింది అనమాట. అంటే నేనే వండేదాన్ని, కానీ నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా బయట నుంచి తెప్పించాను. రిషి గారిని వీడియోలో చూపించిన ప్రతిసారి కూడా ఏదో సైలెంట్ గా ఉంటాడని అనుకుంటారు కదా, ఇదిగో రియల్ గా ఇలా ఉంటాడు. నేను ఇది వాడికి తెలియకుండా వీడియో తీశాను. సర్లే గానీ మీరు మాత్రం వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వటం మర్చిపోవద్దే.